అందరికీ నమస్కారం. ఈరోజు మనం మదర్స్ డే అనగానే మనందరికీ గుర్తొచ్చే ఒక బ్యూటిఫుల్ స్టోరీని అంటే ఈషా, మిన్ను వాళ్ళ అమ్మ నీరజల కథను విశ్లేషించుకుపోతున్నాం. అసలు మదర్స్ డే రోజున అమ్మకి మనం నిజంగా ఇవ్వాల్సిన గిఫ్టేంటి? ఖరీదైన వస్తులా, లేక అంతకంటే విలువైనదింకేదైనా ఉందా? ఈ కథ ద్వారా ఆ విషయాన్ని చాలా అద్భుతంగా తెలుసుకుందాం. ఇక ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా స్టోరీలోకెళ్ళిపోదాం. ముందుగా మీకో చిన్న ప్రశ్న. అమ్మకు మనం ఇవ్వగలిగే అతి గొప్ప బహుమతి ఏమిటి? ఒక్కసారి ఆలోచించండి. జనరల్గా గిఫ్ట్ అనగానే మనకి గుర్తొచ్చేది డైమండ్ నెక్లెస్, ఖరీదైన చీరలు లేదా బ్రాండెడ్ వస్తువులు కదా. కాని అవేనా నిజమైన గిఫ్ట్స్? వస్తువుల కంటే కూడా ఒక తల్లి మనసును సంతోషపెట్టేది ఇంకేదైనా ఉందా? అదేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా ఈ కథలో మన నీరజమ్మ గురించి తెలుసుకుందాం. నీరజ ఒక చిన్న పల్లెటూరులో ఉండే ఒక సాధారణమైన తల్లి. ఆవిడికి ఇషా, మిన్ను అని ఇద్దరు పిల్లలు. ప్రతిరోజూ తెల్లవారుజామునే నిద్రలేచి ఒక్కతే ఇంటి పనులన్నీ చకచకా చేసేసి పిల్లలకు టిఫిన్ పెట్టి స్కూల్కి పంపిస్తుంది. చూడ్డానికిది ప్రతి ఇంట్లో జరిగేదే అయినా ఆ రోజంతా ఆమె పడే కష్టం వెనుక తన పిల్లలమీదున్న అమితమైన ప్రేమ కనిపిస్తుంది. ఆమె లైఫ్ ఫిలాసఫీ అంతా ఈ ఒక్క మాటలోనే ఉందండి: నా పిల్లలు నవ్వితే చాలు. అవును, రోజంతా ఎంత కష్టపడినా, సాయంత్రానికి ఎంత అలసిపోయినా సరే, పిల్లల ముఖంలో ఒక చిన్న నవ్వు చూడగానే ఆమె అలసటంతా మాయమైపోతుంది. ఆమె పెదవులపైనుంచి నవ్వు ఎప్పుడూ చెదరదు. నిజంగా ప్రపంచంలో ఏ తల్లికైనా ఇంతకంటే ఇంకేం కావాలి చెప్పండి? మరి పిల్లల ప్రేమ ఎలా ఉందో చూద్దాం. అసలు కథ ఇక్కడే మొదలవుతుంది. ఒకరోజు స్కూల్లో టీచర్, రేపు మదర్స్ డే కదా, మీ అమ్మ కోసం మీరంతా ప్రేమగా ఏదైనా స్పెషల్గా చెయ్యాలి అని చెప్తారు. ఆ మాట వినగానే మన ఇషా, మిన్నుల బుర్రల్లో రకరకాల ఆలోచనలు మొదలవుతాయి. అమ్మకి మన ప్రేమని ఎలా చూపించాలి అని తెగ ఆలోచిస్తుంటారు. ఇక్కడే అసలు ప్రాబ్లం వస్తోంది. ఇషా చాలా ఎగ్జైట్ ఫీల్ అవుతూ మనం మన నీరజమ్మకి ఒక పెద్ద గిఫ్ట్ కొనిద్దాం అంటోంది. ఐడియా అయితే అదిరిపోయింది. కాని తమ్ముడు మిన్ను జేబులో చేయిపెట్టి చూసుకుంటే ఉన్నది కేవలం ₹2 మాత్రమే. ఇక్కడ మీరు గమనిస్తే పిల్లల మనస్సులో అమ్మకి ఏదైనా పెద్దది ఇవ్వాలనే ఆశ ఉంది, కాని జేబులో డబ్బులు లేవు. సో ఇప్పుడు వాళ్ల ముందున్న ఒకే ఒక్క ప్రశ్న: డబ్బులు లేకుండా అమ్మని ఎలా సంతోషపెట్టాలి? ఆ సాయంత్రం ఇంటి వెనకాల ఉన్న తోటలో ఇద్దరూ చాలా డల్గా కూర్చుంటారు. వాళ్ల మనసంతా అమ్మ గురించే. పాపం, అమ్మ మీద బోలెడంత ప్రేమ ఉంది, కాని దాన్ని ఎలా వ్యక్తపరచాలో తెలియని ఒక క్యూట్ అండ్ ఎమోషనల్ సిచ్యువేషన్ ఇది. అలా బాధగా కూర్చున్న ఆ పిల్లల దృష్టి సడన్గా అక్కడ వాడిపోయున్న ఒక చిన్న పువ్వు మీద పడుతుంది. వెంటనే ఇషా, పాపం నీళ్లు లేక వాడిపోయినట్టుంది అనగానే మిన్ను గబగబా వెళ్ళి ఒక చిన్న గిన్నెలో నీళ్లు తీసుకొచ్చి ఆ పువ్వుకి పోస్తాడు. చూశారా, వాళ్లు ఎంత బాధలో ఉన్నా కూడా ఒక చిన్న ప్రాణం పట్ల వాళ్లు చూపించిన జాలి నిజంగా మనసును హత్తుకుంటుంది. నీళ్లు పోస్తూ ఆ పిల్లలెంతో స్వచ్ఛంగా ఒక మాటంటారు: మా నీరజమ్మ నవ్వులా, నువ్వు కూడా మళ్ళీ నవ్వాలి అని. ఎంత ముద్దుగా ఉందో కదా ఆ మాట. అలా వాళ్ల స్వచ్ఛమైన మనసులో నుంచి ఆ మాట రాగానే అక్కడొక మ్యాజిక్ జరుగుతుంది. ఆ వాడిపోయిన పువ్వు ఒక్కసారిగా ప్రాణం పోసుకుని బ్యూటిఫుల్గా ఒక చిన్న బంగారు రంగు వెలుగుతో మెరుస్తుంది. ఆ వెలుగులోనించి ఆ మాయా పువ్వు వాళ్లతో మాట్లాడుతోంది. ముందుగా పిల్లల మంచి మనసును మెచ్చుకుంటుంది. మీరు అమ్మ కోసం డబ్బులతో కాదు, మీ నిజమైన ప్రేమతో ఒక గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నారు చూశారా, అది చాలా గొప్ప విషయం అంటుంది. అమ్మకి ఖరీదైన వస్తువులు అక్కర్లేదని, ప్రేమతో చేసే చిన్న పనులే చాలని చెప్తూ వాళ్ల మదర్స్ డే ప్లాన్కి తను హెల్ప్ చేస్తానని ఆ పువ్వు మాటిస్తోంది. ఇక మదర్స్ డే సర్ప్రైజ్ మొదలైపోయింది. ఆ రోజు ఉదయాన్నే నీరజ అమ్మ నిద్ర లేవకముందే ఈషా, మిన్ను సైలెంట్గా లేచారు. అమ్మకెక్కడా మెలకు వచ్చేస్తుందో అని అలికిడి కాకుండా చాలా నెమ్మదిగా వాళ్ల ప్లాన్ని స్టార్ట్ చేశారు. వాళ్లు చేసిన ఆ పనుల లిస్ట్ ఒక్కసారి చూస్తే, ఫస్ట్ ఈషా వాకిట్లో ఎంతో అందమైన ముగ్గు వేసింది. నెక్స్ట్ మిన్ను ఒక చిన్న పేపర్ మీద తన చేతులతో క్యూట్గా ఒక గ్రీటింగ్ కార్డ్ రెడీ చేశాడు. ఇక లాస్ట్ అండ్ ఫైనల్, ఇద్దరూ కలిసి బ్రేక్ఫాస్ట్ చేయడం. రొట్టెలు కొంచెం వంకరంగా వచ్చినా, పాలు కాస్త ఒలికిపోయినా వాళ్ళిద్దరూ నవ్వుకుంటూ ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ చేసిన పనుల్లో ఉన్నది 100% ప్యూర్ లవ్. అంతా రెడీ. ఇప్పుడు అసలైన గిఫ్ట్ ఇచ్చే టైం వచ్చేసింది. ఉదయాన్నే నిద్రలేచి బయటకొచ్చిన నీరజమ్మకు ఒక వండర్ఫుల్ సర్ప్రైజ్. ఎదురుగా ముచ్చటైన ముగ్గు, చేతిలో ఒక చిన్న కార్డు,
అలాగే మన పిల్లలిద్దరూ వాళ్ళ చేతుల్లో ఆ మాయాపువ్వులు పట్టుకుని మొహమంతా నవ్వులతో హ్యాపీ మదర్స్ డే నీరజమ్మా అని సంతోషంగా నిలబడి ఉన్నారు. అందులో మిన్ను రాసిన కార్డుంది చూసారా? దానిమీద నీరజ అమ్మ, నువ్వు మా మొదటి దేవతవు, నీ నవ్వే మా పెద్ద గిఫ్ట్ అని రాసి ఉంది. ఒక్కసారి ఊహించుకోండి, ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునేదాకా పిల్లల కోసమే బతికే ఏ తల్లికైనా ఈ మాటలు చూస్తే మనసు కరిగిపోదా? ఆ స్వచ్ఛమైన ప్రేమను చూసి మన నీరజమ్మ కళ్లల్లో ఆనందంతో నీళ్లు తిరిగాయి. ఆ తర్వాత వాళ్ల మధ్య జరిగిన కాన్వర్సేషన్ నిజంగా హార్ట్ టచింగ్ అండి. నీరజమ్మ ఆశ్చర్యంగా, నాకోసం ఇవన్నీ మీరే చేశారా అని అడుగుతుంది. అప్పుడు మిన్ను చాలా ఇన్నోసెంట్గా, అమ్మా, మా దగ్గర పెద్ద గిఫ్ట్ లేదు, కాని నీమీద చాలా ప్రేమ ఉంది అంటాడు. వెంటనే ఇషా, నువ్వు రోజూ మాకోసం ఎంతో చేస్తావు కదా అమ్మా, ఈరోజు మేం నీకోసం చేశాం అంటుంది. ఇంకేముంది, ఆ తల్లి ఆనందంతో వాళ్ళిద్దరినీ గట్టిగా హత్తుకుంటుంది. సరిగ్గా ఆ ఎమోషనల్ మూమెంట్లో పిల్లల చేతిలో ఉన్న పువ్వు మళ్లీ మెల్లగా గ్లో అవుతుంది. అది చూసి నీరజ అమ్మ ఆశ్చర్యపోతుంటే ఇషా నవ్వుతూ, అమ్మా, అది నీ ప్రేమతో వికసించిన పువ్వు అంటుంది. వావ్ కదా! పిల్లల ఈ ప్రేమ వెనుక, ప్రకృతి సహకారం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఆ తల్లి వాళ్లమీద చూపిస్తున్న అన్కండిషనల్ లవ్ మాత్రమే అని ఇక్కడ మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఫైనల్గా ఈ కథ మనకు చెప్పే అతిపెద్ద పాఠం ఇదే. బయట సమాజంలో మదర్స్ డే అనగానే ఏదో ఖరీదైన వస్తువులు కొనివ్వాలి, గ్రాండ్గా సెలబ్రేట్ చేయాలని ఒక భ్రమ ఉంది కదా. కానీ అసలు నిజమేంటంటే, అమ్మకి ఖరీదైన బహుమతుల కంటే పిల్లలు చూపించే ప్రేమ, ఇచ్చే గౌరవం, అలాగే ఇంటి పనుల్లో వాళ్ళు చేసే చిన్న చిన్న సాయం, ఇవే 100 రెట్లు గొప్పవి. అవే ఆమెకు నిజమైన ఆనందాన్నిస్తాయి. ఇక ఎండ్ చేసే ముందు మనందరం ప్రాక్టికల్గా ఆలోచించాల్సిన ఒక చిన్న ప్రశ్న. కేవలం సంవత్సరానికి ఒకసారి గిఫ్ట్స్ ఇవ్వడమే కాకుండా, మన రోజువారీ జీవితంలో మన అమ్మకి లేదా తల్లిలాంటి వారికి మనం మన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తున్నాం? ఓ చిన్న థ్యాంక్స్ చెప్పడం, వాళ్ల పనుల్లో కాస్త సాయం చేయడం, లేదా ఓ ప్రేమపూర్వకమైన పలకరింపు, ఇలాంటి చిన్న చిన్న పనులతో వాళ్లకి ఎంత పెద్ద సంతోషాన్నివ్వచ్చో ఈరోజు మనం తెలుసుకున్నాం కదా. మరి ఇవాటి నుంచి ఆ చిన్న పనులను స్టార్ట్ చేద్దామా? ఈ బ్యూటిఫుల్ థాట్తో ఈనాటి మన విశ్లేషణను ముగిస్తున్నాం. థ్యాంక్ యూ.